దంతవక్రుడు ద్వాపర యుగంలో చైద్య వంశానికి చెందిన కరుష రాజ్యానికి రాజు. ఇతడు శృతదేవి మరియు వృద్ధ శర్మల కుమారుడు. శృతదేవి కూడా వసుదేవుని సోదరియే, అంటే ఇతడు కూడా శ్రీకృష్ణుని మేనత్త కొడుకే. దంతవక్రుడు తన మిత్ర దేశాల రాజులైన సాల్వుడు, జరాసంధుడు మరియు శిశుపాలులకు మంచి మిత్రుడు. అలాగే శిశుపాలుని లాగానే శ్రీకృష్ణునికి జన్మతః శత్రువుగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు తన అవతార ముఖ్య ఉద్దేశమైన దుష్ట శిక్షణను కంస, జరాసంధ, సాల్వ మరియు శిశుపాలను వధిస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న సమయంలో తమ మిత్ర రాజ్య రాజులైన జరాసంధ, సాల్వ మరియు శిశుపాలులను మోసపూరితంగా చంపాడని, వారి మరణానికి ప్రతీకారంగా శ్రీకృష్ణుని చంపాలని తనపై తనకున్న అతి నమ్మకంతో శ్రీకృష్ణుని చంపడానికి తనకు ఏ సైన్యము, ఏ శస్త్రాస్త్రములు అవసరం లేదని, నా ఈ యొక్క గదాఘాతం చాలని ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుని తిడుతూ ద్వంద్వ యుద్ధానికి పిలువగా శ్రీకృష్ణుడు కూడా తాను ఒక్క కౌమోదకి గదతో మాత్రమే యుద్ధానికి దిగుతాడు. దంతవక్రుడు తన గదతో శ్రీకృష్ణుని కొట్టగా తనకు ఏమీ కాకపోగా శ్రీకృష్ణుడు తన కౌమోదకి గదతో దంతవక్రుని ఛాతీపై బలంగా మోదగా వాడి వక్షస్థలం పగిలి రక్తం కక్కుకుని మరణిస్తాడు. ఈ విధంగా జయ విజయులు తమ శాపాన్ని విష్ణు విరోధులుగా 3 జన్మలు ముగించుకొని శాప విమోచనులై వైకుంఠానికి తిరిగి వెళ్తారు.